హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ అలాగే రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో ఏదైతే మేధా సర్వ్ డ్రైవ్ అనే కంపెనీ ఉందో, హార్డ్‌వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇంజినీరింగ్ కంపెనీ అనమాట ఇది. దీంట్లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. డిఫరెంట్ క్వాలిఫికేషన్‌ని బేస్ చేసుకొని డిఫరెంట్ ఫీల్డ్‌లలో డిఫరెంట్ కేటగరీ కింద మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో, ఎవరైతే హైదరాబాద్ లొకేషన్‌లో ఈ కంపెనీలో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా ఈ వీడియోని ఫుల్‌గా చూడండి. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. ఈ కంపెనీ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ కంపెనీలో ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారని చెప్పి మనం చూసుకుంటే రైల్స్ ఏవైతే ఉంటాయో ఫ్రెండ్స్ ట్రైన్స్‌కి సంబంధించిన బాడీ పార్ట్స్ గాని, బోగీస్ అలాగే ఏవైతే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మ్యానుఫ్యాక్చర్ చేశారో అది కూడా ఈ కంపెనీలోనే మ్యానుఫ్యాక్చర్ అయితే చేయడం జరిగింది. అలాంటి ట్రైన్ రిలేటెడ్ ఎక్విప్‌మెంట్స్, ఇంజిన్స్ అలాగే దానికి సంబంధించిన అన్ని బాడీ పార్ట్స్ కూడా ఈ కంపెనీస్‌లోనే మ్యానుఫ్యాక్చర్ అయితే చేయడం జరుగుతుంది. ఇలాంటి కంపెనీస్‌లో జాబ్ చేశారంటే మీకు ఫర్దర్‌గా చాలా మంచి ఫ్యూచర్ అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మేధా అని చెప్పి ఏదైతే ఇక్కడ లోగో కనిపిస్తుందో ఈ కంపెనీ సైడ్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఏ పొజిషన్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారో అని చెప్పి మనం చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీ అనే పొజిషన్ కింద మనకి రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఏమని అడుగుతున్నారో అని చెప్పి మనం చూసుకుంటే ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. రిమైనింగ్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవట్లేదు. డిప్లొమాలో కూడా మనకి స్పెషలైజేషన్ అయితే అడగడం జరిగింది. ఎవరైతే ట్రిపుల్ ఈసీఈ అలాగే మెకానికల్ ఈ స్పెషలైజేషన్‌లో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేశారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటాం అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. రీసెంట్‌గా పాస్ ఔట్ అంటే 24, 25, 26 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటాం అని చెప్పి కూడా మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. అలాగే గుడ్ అకాడమిక్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఎవరైతే 75% కంటే అబోవ్ పాస్ మార్క్స్‌తో పాస్ ఔట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్‌కి మాత్రమే రిక్రూట్ చేసుకుంటాము అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. అది కూడా చూసుకోండి కండిషన్. అలాగే నో యాక్టివ్ బ్యాక్‌లాగ్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఎవరైతే అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకున్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. డిప్లొమాలో మీకు ఎలాంటి బ్యాక్‌లాగ్స్ కూడా ఉండకూడదు. అది చూసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇక్కడొచ్చేసి మనకి ఇంటర్వ్యూస్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అని చెప్పి చూసుకుంటే 9థ్ జనవరి రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. లొకేషన్ వచ్చేసి మేధా సర్వ్ డ్రైవ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్&డి చెర్లపల్లి హైదరాబాద్ అని చెప్పి ఏదైతే చెర్లపల్లికి దగ్గరలో మనకి ఆర్&డి సెంటర్ ఉంటుందో మేధా సర్వ్ డ్రైవ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. మీకు డిప్లొమాలో ట్రిపుల్ ఈ గాని, ఈసీఈ గాని లేదా మెకానికల్ గాని స్పెషలైజేషన్‌లో డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. మీరు ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ దాంతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అడగడం అయితే జరుగుతుంది. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పి మనం చూసుకుంటే ఫస్ట్ ఒకటి రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత టెక్నికల్ రౌండ్ కండక్ట్ అయితే చేస్తారు. ఈ 2 టెస్టులు పాస్ అయ్యారు అంటే మీరు ఈ 2 రౌండ్స్ అయిపోయిన తర్వాత హెచ్ఆర్ రౌండ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. హెచ్ఆర్ రౌండ్‌లో వచ్చేసి మనకి కంపెనీకి సంబంధించిన పాలిసీస్ దాంతో పాటు మీకు సాలరీ ఎంత వస్తుంది అన్న దాని గురించి మనకి డిస్కషన్ అయితే చేయడం జరుగుతుంది థర్డ్ రౌండ్‌లో. ఫస్ట్ ఏదైతే రిటన్ టెస్ట్ ఇంకా టెక్నికల్ రౌండ్స్ ఉన్నాయో ఈ 2 రౌండ్స్ మాత్రమే మేజర్‌గా ఉంటాయి. అవి 2 క్లియర్ చేసుకుంటే హెచ్ఆర్ రౌండ్ ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. ఓకే. రీసెంట్‌గా అంటే 3 మంత్స్‌లో ఎవరైతే మేధా సర్వ్ డ్రైవ్ కంపెనీలో జాబ్‌కి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారో ఆ క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. రీసెంట్‌గా ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారో వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకండి. ఒక 3 మంత్స్ తర్వాత మీరు మళ్ళీ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే. ఇది ఈ టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీ అనే పోస్ట్‌కి ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారో దీనికి సంబంధించిన డీటెయిల్స్. మరో నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే చేశారు. దానికి సంబంధించి కూడా చూద్దాము. దాంట్లో వచ్చేసి ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మేధా అని చెప్పి ఏదైతే ఈ కంపెనీ ఉందో మేధా సర్వ్ డ్రైవ్ దానికి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట ఇది కూడా. మేధా భోగి అని చెప్పి కంపెనీ నేమ్ ఉంది. ఇక్కడ చూడండి మేధా భోగీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి కంపెనీ నేమ్. ఇది కూడా మేధాకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. దీంట్లో కూడా మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి ఐటీఐ
అలాగే డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మషిన్ షాప్ అని చెప్పి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్‌లో. మనకి ఫ్రెషర్స్‌కి వచ్చేసి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఐటీఐలో మషినిస్ట్ ఎవరైతే మషినిస్ట్ అనే ట్రేడ్‌లో కంప్లీట్ చేసారో ఐటీ ఆ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మషిన్ షాప్ అనే డిపార్ట్మెంట్‌లోనే. ఇక్కడ అప్రెంటిస్ అని చెప్పి పొజిషన్ కింద రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఎవరైతే ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో ఐటీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ వాళ్ళకి మంచి అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఈ అడ్రస్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ అలాగే ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీకు అడ్రస్ వచ్చేసి ఇక్కడ చూడండి. కొండకల్ విలేజ్, శంకర్పల్లి మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడికెళ్ళేసి మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇది మేధాసర్ కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్‌కి కూడా కాల్ చేసి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయితే చేసుకోవచ్చు. హెచ్ఆర్ వాళ్ళ నంబర్ అనమాట. 7075988737 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఓకే. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి ఎవరైనా ఈ ఫీల్డ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. అది కూడా చూసుకోండి. ఓకే. ఇప్పుడు ఇంకో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాము. ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకి 10th జనవరి రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో శంకరపల్లి మండల్. విలేజ్ వచ్చేసి కొండకల్ విలేజ్ అనే ఏరియాలో మనకి కంపెనీలో ఒకటే ఉంటుంది. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఐటీఐ అలాగే డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మేధా డ్రైవ్ అని చెప్పి ఇది ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా మనకి వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. పొజిషన్ వచ్చేసి పర్చేస్ ఇంజినీర్ అనే పొజిషన్ కింద మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారో అని చెప్పి చూసుకుంటే బీటెక్ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరుగుతుంది. బీటెక్‌లో ఎవరైతే మెకానికల్ అనే మన స్పెషలైజేషన్‌లో కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. పాస్ అవుట్ ఇయర్స్ వచ్చేసి 25, 26 అంటే లాస్ట్ 2 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. రీసెంట్‌గా పాస్ అవుట్ అయిన వాళ్ళని మాత్రమే. ఇక్కడ కూడా మనకి పాస్ పర్సెంటేజ్ 75% అయితే రావాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు కాబట్టి అది కూడా చూసుకోండి. మనకి ఇక్కడ కూడా నో యాక్టివ్ బ్యాక్‌లాగ్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. బ్యాక్‌లాగ్స్ లేకుండా ఉన్న క్యాండిడేట్స్ అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి 10th జనవరి రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. లొకేషన్ వచ్చేసి మేధా సర్వో డ్రైవ్ ప్రైవేట్ లిమిటెడ్, జీడిమెట్ల క్రాస్ రోడ్, ఘట్కేసర్, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో జీడిమెట్ల లొకేషన్‌లో మేధా డ్రైవ్ కంపెనీ లొకేషన్ ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. దీనికి సంబంధించి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మనం ఫస్ట్ నోటిఫికేషన్‌లో ఏవైతే చెప్పుకున్నామో అవే డాక్యుమెంట్స్ అయితే అడగడం జరుగుతుంది. అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్. ఇక్కడ కూడా 3 రౌండ్స్‌లో మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ వచ్చేసి రిటన్ టెస్ట్, తర్వాత టెక్నికల్ రౌండ్ అలాగే లాస్ట్ రౌండ్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్. ఈ 3 రౌండ్స్‌లో మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ కూడా రీసెంట్‌గా ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారో ఆ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి రావద్దు అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మీరు 3 మంత్స్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ మేధా సర్వో డ్రైవ్ కంపెనీకి సంబంధించిన 3 నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ నోటిఫికేషన్స్‌కి మేల్ అండ్ ఫీమేల్ ఫ్రెండ్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి అందరూ అటెండ్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.